ఇదైతే నా బర్త్డే ముందు రోజు అనమాట. మా బర్త్డే ముందు రోజు అయితే మెహందీ పెట్టుకున్నాను అనమాట. అంటే కోను అలాగే నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నాను. నెయిల్ పాలిష్ అయితే చూసేయండి. నెక్స్ట్ బర్త్డే రోజు ముందు రోజు నైట్ అయితే ఫేస్ ప్యాక్ వేసుకుని పడుకున్నాను. అందుకే మార్నింగ్కి స్కిన్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడే లెగిసి ఉన్నాను. చూసారా కోన్ చూసారా ఎంత మంచిగా పడింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. డిజైన్స్ కానీ. నెక్స్ట్ అయితే హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే హెయిర్ అయితే ఆపెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్ళొచ్చాను. టెంపుల్లో అయితే నాకు పూజారి అంటే ఆ డే జూన్ 3 నాడు ఇద్దరు బర్త్డే ఉంది. ఆ ఇద్దరు ఒకటి నేను ఇంకో అమ్మాయి. మా ఇద్దరు బర్త్డే అని పూజారి గారు తెలుసు. ఎందుకంటే మేమిద్దరం ప్రతి జూన్ 3కి ఇద్దరం కలుసుకుంటాం అనమాట టెంపుల్లో. అందుకని ఫ్లవర్స్ తెచ్చి పెట్టారనమాట. మేమైతే తీసుకున్నాం. మా మమ్మీ అయితే ఎక్కడైతే సేమియా కాస్తుంది. అక్కడైతే హెయిర్ అయితే ఆరబెట్టుకున్నాను. కొంచెం ఆరినట్టు ఉంది. అలాగే అయితే చాక్లెట్స్ తెచ్చారనమాట. అలాగే గులాబ్ జాములు చేశారు ఇంట్లో మా మమ్మీ అయితే. అలాగే అందరికీ అక్షింతలు ఇవ్వడానికి అక్షింతలు కట్టను గులాబ్ జాములు అలాగే బిస్కెట్స్ అనమాట. ఆల్రౌండర్ ఒకటి గుడ్ డే అండ్ పర్క్ మంచి చాక్లెట్స్ అనమాట. నెక్స్ట్ అయితే అక్షింతలు స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఒక బౌల్లో పెట్టి అందరికీ ఇంకా కాలు దాన్ని పెట్టి నాకంటే పెద్దవాళ్ళు కాలు దాన్ని పెట్టి అక్షింతలు వేసిన తర్వాత వాళ్ళకి స్వీట్ కట్ ఇచ్చాను. ఫస్ట్ అది మా డాడీకి ఇచ్చాను అనమాట. డాడీ దగ్గర కూడా అక్షింతలు వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను అనమాట. మమ్మీ దగ్గర వెళ్ళిందంటే మమ్మీ దగ్గర వెళ్ళింది. మా మమ్మీ దండం పెట్టి నేను మమ్మీకి దండం పెట్టుకున్న తర్వాత ఒకటి అయితే జరిగింది. అప్పుడే పవర్ ఆఫ్ అయిపోయింది అనమాట. అందుకే డార్క్గా కనిపించింది. నేను చెప్పాను కదా మా ఇంటి బ్యాక్ సైడ్ చిన్న గార్డెన్ టైప్ ఉంటుంది అని. అక్కడైతే సమ్ పిక్స్ దిగాము. అక్కడైతే చాలానే ఫ్లవర్స్ ఉంటుంది. అంటే మన గులాబీ ఉండేది గులాబీ చెట్టు. బట్ ఇప్పుడు లేదు. ఏమైనా చనిపోయిందా ఉన్నాయి. మా ఇంటికాడైతే కరివేపాకు చెట్లు చాలా ఉంటాయి. లెక్కలేను ఎన్ని ఉంటాయో మరి. నేను ఎప్పుడు లెక్కట్లేదు. చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ నేను మా తమ్ముడు కూడా పిక్స్ దిగాము. నెక్స్ట్ నేను కూడా సింగిల్గా కొన్ని సమ్ పిక్స్ దిగాను అనమాట. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టాలి కదా. ఇంట్లో వాళ్ళకి అయితే సేమియా అండ్ గులాబ్ జామున్ అండ్ చాక్లెట్ అండ్ బిస్కెట్ అందరికీ చాక్లెట్ అండ్ బిస్కెట్. నెక్స్ట్ అయితే మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి మా నాన్నమ్మ దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మా నాన్నమ్మ నేను దండం పెట్టుకుంటే అక్షంతలు వేసి కట్ చేశారనమాట. నేను అసలు అనుకోలేదు ఏంటంటే నా బర్త్డేకి మెసేజెస్ వస్తామని, హ్యాపీ బర్త్డే శృతి అని. ఎందుకంటే నా ప్రతి బర్త్డేకి ఎక్కువ మంది ఏం పెట్టేవారు ఏం కాదు. చాలా తక్కువ మంది. ఇప్పుడిప్పుడే ఎక్కువగా పెడుతున్నారు. చాలా తక్కువ మంది పెట్టేవారు. మేము నెక్స్ట్ అయితే వాట్సాప్లో దిగాను. అనకి మా వీధిలో ఉన్న వాళ్ళకి అందరికీ పెట్టాను అనమాట. నెక్స్ట్ నేను మా అమ్మ తీసుకున్నాం అనమాట. అందరికీ పంచిపెట్టేసింది. ఇంకా టైర్డ్ అయిపోయినా. అప్పుడే మా అమ్మ అయితే దోశ వేశారు. దోశ తిన్నాను. అందరికీ పంచిపెట్టి వచ్చేటప్పటికే టైం 10:30 అప్పుడు అయిపోయింది. 10:30కి అప్పుడు తిన్నాను అనమాట టిఫిన్. నెక్స్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మెయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఒక గొడవ తెలియకూడదు అనమాట. చూసారా ఇల్లు మొత్తం ఎంత గలీజ్గా అయిపోయిందో. దేవుడి దండం పెట్టుకుంటే దేవుడి దండం పెట్టుకుని కూడా ఫ్లవర్స్ కట్టాయని ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఒక బాక్స్ అలాగే ఇల్లు చూసారా ఎలా ఉందో మొత్తము. ఇదైతే నా రెడీ అయ్యే చోట అనమాట. నేను ఇక్కడే రెడీ అవుతాను. లేకపోతే పెద్ద మిర్రర్ ఉంటుంది అక్కడ అనమాట. నాకైతే బర్త్డే ముందు రోజు దెబ్బే, బర్త్డే రోజు దెబ్బే. నెక్స్ట్ అమ్మమ్మ ఇంటికి వస్తుంది అక్కడ కింద పడ్డాను అనమాట. బర్త్డే రోజు అయితే తలుపు వేస్తే తలుపుకున్న హుక్ తగిలిసి కింద పడిపోయాను ఒకేసారి. నెక్స్ట్ జండుబాం రాసుకుంటే నెక్స్ట్ కొంచెం తగ్గింది అనమాట. అండ్ నెక్స్ట్ 2 టైంకి అప్పుడు 10:30కి టిఫిన్ చేసినప్పుడు ఇంకా ఆకలేదు కదా. 2 టైంకి తింటున్నాను అనమాట. అప్పుడు మా తమ్ముడు కూడా వచ్చి వాడు కూడా నేను తింటానని పక్కన మొత్తం ఎలా తింటున్నాడో చూడండి. నెక్స్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను ఈవినింగ్. అప్పుడు మా తమ్ముడు చెల్లి అయితే ఇంట్లోనే ఉన్నారనమాట. మా ఇంట్లోనే వాళ్ళు పడుకున్నారు. నేను వీడియో తీస్తున్నానని లెగిచారనమాట. అప్పుడే నా ఫోన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా సిస్టర్ అయితే పెట్టారు అంటే అక్క చాలా బాగుంది కదా. నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను మంచిగా ఏమీ లేవని మళ్ళీ గూగుల్లోకి వెళ్ళిన అక్కడ సెర్చ్ చేస్తే మంచిగా అనిపించి అవి తీసుకున్నాను అనమాట. అవి ఫోన్స్ అనమాట. బర్త్డే రోజు ఎలాగో నాన్ వెజ్ తినడానికి ఉండదు. నెక్స్ట్ డే కదా. నెక్స్ట్ అయితే మా మమ్మీ నాకు ఒక గిఫ్ట్
ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటి కాదు, పట్టీలు అనమాట. నాకే తెలియదు అసలు పట్టీలు కొన్నారన్న విషయం. ఇదైతే నెక్స్ట్ డే అనమాట, మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ ఇలాగా ఫేస్ వాష్ చేసుకుని తల్లో నిన్న పూలు ఉంటే ఇంకా ఆ పూలు పెట్టుకున్నాను. నెక్స్ట్ మా అన్నయ్య అయితే నాకు చాక్లెట్ ఇచ్చారు బర్త్డే కానీ. నేను ఇంకా అలా చూస్తున్నాను అనుకోకండి, సెల్లో ఒక మెసేజ్ వచ్చింది, దాన్ని చూసి అలా చూస్తున్నాను అనమాట. చాక్లెట్ అనమాట. చాక్లెట్ ఇచ్చాను కదా, నాకు చాక్లెట్ టేస్ట్. చూడండి ఎలా నవ్వుతున్నాను. దేనికో కాదు, నేనైతే మా మమ్మీకి చాక్లెట్ పెట్టమని పెట్టాను. మా మమ్మీ కొరుక్కున్నారేమో అనుకుని నేను తీసుకున్నాను. కొరుక్కున్నారు కానీ వెళ్ళలేదండి నోట్లోకి, అది అక్కడ దానికి ఉండిపోయింది. బర్త్డే రోజు ఎలాగో నాన్ వెజ్ తిన్నాను, ఎందుకంటే శివాలయానికి అలాగే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను. అందుకని నెక్స్ట్ డే మా మమ్మీని అయితే చికెన్ కర్రీ వండమంటే వండాను అనమాట. నెక్స్ట్ డే అమ్మమ్మ ఇంటికి వచ్చాను అనమాట. మ్యారేజ్ ఉంది, అలాగే అమ్మమ్మ ఇంటికి బర్త్డే రోజు రాకపోయాం అందుకనమాట. ఆ రోజు అయితే మా మమ్మీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తెమ్మన్నాను అంటే తెచ్చారు. ఎంత మంచిగా ఉందన్నమాట. నాకైతే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది. నాకు అసలు బిర్యానీలో షేర్ వేస్తే మాత్రం నాకు వద్దు అంటాను. ఒకసారి ట్రై చేద్దామని ఈసారి ట్రై చేశాను. ఎంత మంచిగా ఉందో, నేను ఇంకా టేస్ట్ మర్చిపోలేదు, అంత మంచిగా ఉంది షేర్వా టేస్ట్ అయితే. చికెన్ పీసెస్ కూడా చాలా పెద్ద పీసెస్, అలాగే 9 పీసెస్, ఒక ప్యాకెట్లో 9 పీసెస్ పడినవి. ప్యాకెట్ 150 అట్లా పడింది అనమాట. చాలా మంచిగా అనిపించింది, చాలా వర్త్ కూడా అనిపించింది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అంతే. అలాగే నా బర్త్డే వ్లాగ్ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.